ఇదిగోండి దీని తల ఇలా తీసేయాలి, తోక ఇక్కడ కట్ చేయాలి, ఇది మధ్యలో కూడా ఇలా తీయాలి. చేపకి ఇట్లానే చేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి మొత్తం చేపలు ఇలా తీసాను. ఓకేనా? ఒకవేళ ఇదే కూర నేను చేసాననుకో, ఇదే నూనె నేను వేసానే అనుకో, వామ్మో ఇంత నూనె వాడతారా నందిని, అందుకని నెల నెల నూనె అయిపోతుంది అని చెప్పేసి అంటది. రాగి సంగటిలోకి చేపల కూర, ఎండి చేపల కూర. మేమైతే ఎండి చేపలు అంటాం, మా అత్తయ్య ఏదో అంటదంట. ఏమంటారు చందమామలో ఏమో అంటారు. అసలైతే ఇక్కడ మా ఆడబిడ్డ తను చేసుకుంటుంది తన వంట, కానీ మా అత్తయ్య మధ్యలో వెళ్ళి కూర చేస్తుంది, మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. మా చిన్నప్పుడు డైటింగ్లు ఈటింగ్లు ఉండేటి కాదు. 4 పూటలు చున్ని ఇంటి తనం తినేటోళ్ళు. 4 పూటలు ఇంటి తనం తినేసేటోళ్ళు. నో డైటింగ్. ఏమైంది ఫ్రెండ్స్, బాగానే ఉన్నా కదా ఇప్పుడు. దేవాలతమా కరివేపాకు కొత్తిమీర ఒక 2 నిమిషాలు కూడా మా అత్త కూర వేసిందంటే ఒక 2 నిమిషాలు కూడా నన్ను మనశాంతిగా ఉండనియదు. షప్పు ఇక్కడ వంట చేస్తుంటే షెఫ్ అంటాం. ఏమంటారు? షెఫ్. నిన్న సండే కదా, మా అత్తయ్య చికెన్ కర్రీ చేసింది. మా ఆయనకి ఏమైందమ్మా మీ అబ్బాయికి? ఉప్పు ఎక్కువైంది ఫ్రెండ్, అందుకే పెరిగేసేసి ఉప్పు ఎక్కువైంది. అందులో పెరుగు కలిపి వేసేసిన. నా కొడుకు అయితే ఏం కూర చేసినావు అని కలిగింది. చాలా మంది పెరుగు వేసుకుంటారు కదా చికెన్ కర్రీలో, వేసుకోవాలని చెప్పండి. మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేస్తావు. మేము కర్రీ మొత్తం అయినాక వేసినాం వెరైటీగా. చింతపండు చూసారా, చెప్పాను కదా నేను అన్ని నా చేతనే ఏదో గంటతో అట్లా కలుపుతుంది అంతే అక్కడ. ఇప్పుడు చూడండి, అందరు ఉప్పు ఎక్కువైందా కారం తక్కువైందా. వంటలు చేయడం మానేసిన ఫ్రెండ్స్ ఆ రోజు అండి. నందిని గారు వండుతున్నారు కదా, అందుకని వంటల దగ్గర రావట్లేదు. ఒక రోజు ఉప్పే మసాలా మటన్ మసాలా వేయడం పోయి ఆమ్చూర్ పౌడర్ వేసేసిన తెలుసా ఒక రోజు కర్రీలో. అలాంటి పనులు చేస్తుంది ఈ మధ్య. అదే నేను చేశాను అనుకోండి, ఇది అట్లుంది అది అట్లుంది, ఈరోజు అస్సలు ఏం బాగాలేదు. ఇద్దరు చెప్తారు రివ్యూ, ఇద్దరు ఉన్నారు మా ఇంట్లో రివ్యూ చెప్పడానికి. అప్పుడప్పుడు కాదు, రోజు చెప్తారు. అదే బాగుందన్న రోజే ఒకరు కూడా ఏం మాట్లాడరు. ఎవరెందుకు మాట్లాడతారు? నీకు ఎంత కావాలో అది తీసుకొని వాటర్ వాష్ చేయను. ఈరోజు నీళ్ళు లేవు, ఏం లేవు. రోజుకి 2 పూటలు స్నానం చేస్తున్నాం ఎండకి. నీళ్ళు లేవు, గిన్నెలు తోమలేదు. కర్రీ ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ రెడీ. చూడండి, లాస్ట్కి కొత్తిమీర కరివేపాకు వేసాను. ఇదే పెడతావా పిక్? అదేం పెట్టు. చూసారా ఫ్రెండ్స్, రాగి సంకటి ఎండు చేపల పులుసు. అందరేమో చికెన్తో ఫ్రై చేస్తే మేమేమో ఎండు చేపలతో ఫ్రై చేస్తాం. ఎండు చేపల పులుసు. వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకో. ఆరోగ్యానికి ఏది మంచిగా తినరు అంటుంది. ఇప్పుడు ఇది తినగానే ఒక 1/2 అవర్ ఆగుతుంది ఫ్రెండ్స్. 1/2 అవర్ తర్వాత సీదా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మ్యాంగో కోసుకొని ఒకటే అనుకుంటా ఒక మ్యాంగో మొత్తం తినేస్తుంది. సీజన్ ఉన్నప్పుడు తింటాము, మళ్ళీ సంవత్సరం వరకు తింటామా? ఫ్రూట్ చేప కావాలా నీకు? చేప కావాలా?